నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ సత్నా మగస్య. సాధారణంగా పేరెంట్స్ వచ్చినప్పుడు చాలా కంప్లైంట్స్ తో, ఎమోషనల్ బ్యాగేజ్ తో వస్తారు. మా అబ్బాయి అస్సలు మాట వినట్లేదండి, సిట్టింగ్ టాలరెన్సే లేదండి, సరిగ్గా తినట్లేదు, కొడుతున్నాడు, అరుస్తున్నాడు అని. ఓకే, ఇన్ని బిహేవియర్స్ మీరు చెప్తున్నారు, దానికి ముందు ఏం జరిగింది అనేది నేను అడుగుతాను. బిహేవియర్ అనేది ఒక యాక్షన్. ప్రతి యాక్షన్ జరగాలి అంటే దానికి ముందు ఏదో ఒకటి రీజన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను మీతో, ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆకలి వేసి ఏడ్చి ఉండొచ్చు, పాటీకి వెళ్ళి ఏడ్చి ఉండొచ్చు, లేదా కడుపులో నొప్పి ఉండొచ్చు. ప్రతి బిహేవియర్ కి గల రీజన్ ని కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే మనము ఈజీగా ఆ బిహేవియర్ ని సాల్వ్ చేయొచ్చు. మనము ఎప్పుడైతే బిహేవియర్ గురించి సరిగ్గా అనలైజ్ చేయలేమో, ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ ని కూడా మనం దాన్ని ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాం. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చేసే పని ఏంటయ్యా అంటే, ఒక బిహేవియర్ తో ఉన్న పిల్లవాడిని దానికి రీజన్స్ ఎంతో అనలైజ్ చేయడమే మా పని. దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి మా దగ్గర చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. అసలు బిహేవియర్ ని ఎలా అనలైజ్ చేయాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.